సిఐటియు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఉచిత ఇసుక హామీని కూటమి నేతలు అమలు చేయకుండా వారే ఇసుకను డంపు ఏర్పాటు చేసుకుని అధిక రేట్లకు అమ్ముతున్నారని ఆరోపించారు. దీంతో పనులు లేక తాము అప్పులపాలవుతున్నామని కార్మికులు వాపోయారు. భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని ఏవోకు వినతి పత్రం అందజేశారు. ప్రాంతంలో ఎర్రగొండపాలెము, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఇసుక ప్లస్ మట్టి బెచ్చ తోలుతారు కదా, బెచ్చ ట్రాక్టర్లతో ఇవి సిండికేట్ అయ్యి కాంట్రాక్టర్లు దగ్గర పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముతున్నారు. కాంట్రాక్ట్ ఇవ్వకముందు ఇసుక వచ్చేసి 600, 700 ఉన్నది. కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత ఈ కాంట్రాక్టర్లు అమ్మే ఇసుక 1400, 1500 అమ్ముతున్నారు. మట్టి అయితే 500, 600కు ట్రాక్టర్ వచ్చేది. ఈరోజు 1100 చేశారు. దూరం పెరగలేదు, కిలోమీటర్లు పెరగలేదు, అక్కడ ఇచ్చే రేట్లు పెరగలేదు, కానీ ఇసుక మాత్రము మట్టి ఇక్కడ పెరిగింది. లారీ ఓనర్లు లారీలు పెట్టి తీసుకొని వచ్చి వినియోగదారులకు 800కు 700కు మేము ఇస్తాము అని వాళ్ళు చెప్తుంటే అది కానీ ఇవ్వనివ్వకుండా కాంట్రాక్టర్లు లారీ ఓనర్లను బెదిరించి వాళ్ళు దిగుమతి చేసుకొని వాళ్ళు డంపింగ్ చేసి అక్కడి నుండి వినియోగదారులకు ఇస్తున్నారు. కనీసం వాళ్ళ ట్రాక్టరే తీసుకోవాలి, వాళ్ళ జేసీపీ నుండే లోడ్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పిన రేటే తీసుకోవాలి. కనీసం కూలీళ్ళు ఎత్తి తట్టలతో పోసుకుంటామన్నా మట్టి కానీ ఇసుక కానీ లేదు, మా జేసీబీలే చేయాలి. కిలోమీటర్ ఉన్నా, అర కిలోమీటర్ ఉన్నా ఒకే బాడిగా, 4 కిలోమీటర్లు ఉన్న ఒకే బాడిగా. ట్రాక్టర్కు 500 ఇవ్వాలి, ట్రాక్టర్కు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన కాడికి ఇసుకకు డబ్బులు ఇవ్వాలి, జేసీబీకి డబ్బులు ఇవ్వాలి. ఈ తెచ్చుకోలేక చిన్న చిన్న నిర్మాణాలు చేసేవాళ్ళు, ఇల్లు రిపేర్ చేసుకునే వాళ్ళు, అప్పులు తెచ్చి ఇల్లు కట్టుకునే వాళ్ళు మాత్రం ఆ నిర్మాణాలు ఆపేశారు. ఇసుక కొనలేక పెద్ద పెద్ద బిల్డర్స్ గుజరాత్ నుండి వేరే రాష్ట్రాల నుండి తీసుకొని వచ్చి కార్మికులను వాళ్ళు కట్టించుకుంటున్నారు. ఈ ఇసుక మాఫియా ఇలాగనే కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు, ఆకలితో అల్లాడుతున్నారు. పనులు లేక వేరే పనులకు పోవాలన్నా ఎక్కడా పనులు దొరకని పరిస్థితి. దీన్ని ఇప్పుడే ప్రభుత్వం స్పందించి ఉచిత ఇసుక ఇస్తానన్న హామీని అమలు చేసి ఈ కాంట్రాక్టులను కట్టడి చేసి సకాలంలో ఉన్న రేట్లకు యథావిధిగా అమ్మాల్సిందిగా మేము కార్యదర్శిని